అంతా ఈయన తీసుకుంటాడు. అంటే ఈ నేతలను కొంచెం ఇచ్చుకుంటాడు. జీతం వీళ్ళకి ఎంత వస్తుంది? 50,000కి తగ్గదు, 1,00,000-1,50,000 ఈ రేంజ్ లో వస్తాయి. ఈ జీతం వీళ్ళు తీసుకుంటూ వీళ్ళ తరపున ఒక టీచర్ని, ఒక మనిషిని, టీచర్ కూడా కాదు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ పొజిషను? బీఈడీలో హైయెస్ట్ మార్కులు వచ్చి డిఎస్సి రాసి అందులో అయ్యి టీచర్ ట్రైనింగ్ తీసుకొని అన్ని రాసిన తర్వాత ఆ స్థితికి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఇలాంటి ఏ అర్హత లేనటువంటి ఆ ఏరియాలో డిగ్రీ చదువుకున్న పిల్లడికి మేము ఉద్యోగం ఇప్పించాం కదా, మేము ఉపాధి ఇచ్చాం కదా అని వీళ్ళు ఫీల్ అవుతారు. అంతేగాని వీళ్ళ ఉద్యోగం వదిలేశారన్నది ఫీల్ అవ్వరు. అది చెక్ పెట్టారు అక్కడ. అది నచ్చలా దానికి. ఎందుకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అంటే కంపల్సరీగా వీళ్ళు అక్కడే కూర్చుని ఇదివరకు తంబు వేసేవాడు. ఈ తంబులు కూడా ఎట్ట మార్చేశారు, తంబు సిస్టమ్ పని చేయట్లేదని నేను ఏదో ఒకటి వంక పెట్టి ఆపడం, లేదంటే గనక తంబుది చివరికి ఏదో ఏలు మొదలు తయారు చేసేవాళ్ళు వచ్చారు, దాన్ని పెట్టి కూడా ఆపరేట్ చేయడం. దొంగకి 64 దారులు, ఒరిజినల్ గా ఒకటే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు దొంగలు కాదు టీచర్లు, కానీ అట్లాంటి తప్పు పని చేసేటటువంటి వాళ్ళకి అదో బెనిఫిట్ అయిపోయింది. దానికి చెక్ పెట్టారు, అదొక సమస్య కూర్చుంది. మూడో వచ్చేటప్పటికి ఈ స్కూల్లో పనులు, ఇది బాత్రూమ్ చూడాలా, ఆహారం చూడాలి, అట్లాగే అటెండెన్స్ కి సంబంధించిన ఇది పెట్టాలి, ఇవన్నీ తమకు బర్డెన్ అన్నటువంటి ఫీల్ అవుతారు. సాధారణంగా ఒక మనం ఉద్యోగం చేస్తే 8 గంటలు ప్రైవేట్ దాంట్లో, వీళ్ళకు ఉండేది